రుతుపవనాల ఆగమనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏడాది నైరుతి ముందస్తుగా పలకరిస్తుందని అంచనాలకు తగ్గట్టుగానే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ నెల 17 లోపు అండమాన్ తీరాన్ని, 28 నాటికి కేరళకు తొలకరి వర్షాలు పలకరించే అవకాశం ఉంది. ఉపఖండంలో ప్రధాన భూభాగంపైకి వచ్చిన తర్వాత రుతుపవనాలు విస్తరించే సమయం ఆధారంగా వీటి ప్రభావం లెక్కించడం సాధ్యమవుతోంది. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఈ మాట వింటేనే అన్ని వర్గాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. కుమ్మేసే వర్షాలకు ఇదో సూచికగా భావిస్తూ ఉంటారు. మన దేశంలో ఇప్పటికీ సగం వ్యవసాయ భూములు నైరుతి మీదే ఆధారపడుతున్నాయి. అందుకే తొలకరి వానల కోసం రైతులే కాదు, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రుతుపవనాలు మొదట అండమాన్ తీరాన్ని తాకుతాయి. అక్కడి నుంచి కేరళకు చేరుకుంటాయి. ఈ ఏడాది మే 17 లోపు దక్షిణ అండమాన్ను తొలకరి పలకరిస్తుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం అంచనా వేస్తున్న వాతావరణ పరిస్థితులు కొనసాగితే ఈ నెల 28 నాటికి కేరళకు వచ్చేసే ఛాన్స్ కనిపిస్తోంది. నైరుతి గమనం నిర్ధారణ కోసం పరిశీలన ప్రక్రియను భారత వాతావరణ విభాగం మే 10 నుంచి ప్రారంభించింది. వచ్చే 3 వారాలు కీలకం కాగా విస్తృతమైన విశ్లేషణల తర్వాత రుతుపవనాలపై ప్రకటన చేస్తుంది ఐఎండీ. అరేబియా సముద్రంలో 2 గ్రిడ్లను గుర్తించి 4 కీలకమైన పారామీటర్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. ఒక ఏరియాలో అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ను అధ్యయనం చేస్తారు. ఇది 200 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఇక 14 స్టేషన్లలో 60% వాటిలో వర్షపాతం నమోదు కావాలి. దీంతో పాటు నైరుతి గాలుల ప్రభావం, వాటి వేగం, ఎంత ఎత్తు వరకు విస్తరించాయి వంటి ప్రామాణికాల ఆధారంగా కేరళను తాకే తేదీలను ఐఎండీ ప్రకటిస్తోంది. అయితే భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. ముఖ్యంగా 2014, 2023 కొన్ని సంవత్సరాల్లో అరేబియా సముద్రంలో పశ్చిమ భాగంలో కానీ లేదు సౌత్ అరేబియన్ సీ లెఫ్ట్ వైపు కానీ ఫామ్ అయినట్టయితే సైక్లోన్స్ ఆ టైంలో ఇక్కడున్న మాయిశ్చర్ని తీసుకెళ్ళిపోతాయి. అవి కూడా మేము స్టడీ చేస్తాం. ముఖ్యంగా కేరళ తీరంలో ఇటువంటి ఓవర్టెక్స్ కానీ వచ్చినట్లయితే మాన్సూన్కి ఉపయోగపడుతుంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న వచ్చాయి. 2016లో జూన్ 8న, 2017లో మే 30న, 2018లో మే 29న, 2018లో జూన్ 8న ఏర్పడ్డాయి. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఏదేమైనా రుతుపవనాల రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది ముందస్తుగా పలకరిస్తుందన్న అంచనాలకు తగ్గట్లుగానే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.